ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. 2026 అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి చివరి ఏకాదశి పరమ ఏకాదశి. ఇది జూన్ 10న 11 జరుపుకోవాలి. ఏకాదశి తిథి సమయాలు, ఎప్పటి వరకు మనం ఉపవాసం ఉండాలి, వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, విశిష్టత గురించి వాటి వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని ఆశిస్తున్నామండి. వీడియోలోకి వెళ్తే అధిక జ్యేష్ఠ మాసం చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో పరమ ఏకాదశి రాబోతుంది. 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసంలో వచ్చే ఆధ్యాత్మికమైన ఏకాదశి ఎంతో విశిష్టమైనదండి. పవిత్రమైన పురుషోత్తమ మాసానికి ముగింపు పలుకుతుందండి. ఈ అధిక మాసంలో కృష్ణపక్షానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈరోజు ఒక వరమండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవటానికి ఇది ఒక సరైన అవకాశం అండి. ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నియమనిష్టలతో విష్ణువుని పూజిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతారండి. 100 యజ్ఞాలు చేసినటువంటి పుణ్యవ్రతం మనకు లభిస్తుందని చెప్తారండి. ఏకాదశి తిథి ఏ రోజు వస్తుంది, తిథి సమయాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. ఏకాదశి తిథి సమయాలు 2026 జూన్ 10వ తేదీ బుధవారం అర్ధరాత్రి 12:57 ప్రారంభమయ్యి 2026 జూన్ 11వ తేదీ గురువారం రాత్రి 10:36 ముగుస్తుందండి. ఈ రోజంతా ఏకాదశి తిథి ఉన్నందువలన జూన్ 11 గురువారము పరమ ఏకాదశి పూజ చేసుకుంటారండి. ఉపవాసం ఉండి వ్రతము పూజ ఆచరించుకోవాలండి. ఉపవాస విరమణ 12 జూన్ శుక్రవారము ఉదయం 5:23 నుండి 8:10 మధ్యలో ద్వాదశి రోజు చేస్తే మంచిదండి. పరమ ఏకాదశి గురించి తెలుసుకుందామండి. పరమ అంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఉత్తమమైనది అని అర్థమండి. ఏకాదశి వ్రతం కంటే పరమ ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యఫలమైంది అని అంటారండి. అందుకే ఈ వ్రతం చేసిన వారికి అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయండి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించాలి అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి తెలుపు లేదా పసుపు వస్త్రాలు ధరించి శ్రీకృష్ణునికి కానీ విష్ణుమూర్తికి తులసి ఆకులతో పూజ చేసుకోవాలండి. విష్ణు సహస్రనామము, భగవద్గీత, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకోవాలండి. ఉపవాసం ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి రోజంతా నారాయణ నామస్మరణ చేసుకోవాలండి. బియ్యం, గోధుమ, ధాన్యాలు, పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారం అండి తీసుకోకూడదు. పాలు, పళ్ళు తీసుకుంటే మంచిదండి. అన్నదానము, జలదానము, వస్త్రదానము దానం చేస్తే మంచిదండి. ఇదండి ఈ 2026 అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి చివరి ఏకాదశి పరమ ఏకాదశి. ఎప్పుడు, తిథి, సమయాలు, ఉపవాస నియమాలు ఎప్పుడు, విశిష్టత గురించి తెలుసుకుందాం కదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో నారాయణాయ.